ఇది నేను ఏడ్చాను వర్మ గారు వాళ్ళ ముఖం చూసి. ఈ ప్రభుత్వం పోతుందిలే, కొత్త ప్రభుత్వం వస్తుంది, మీకు న్యాయం జరుగుతుంది, అసలు మాట్లాడుకుండా పోయాం. ఆ మాటలు విని గర్భాలు వస్తాయి అన్న మాట రైతులు 10 ఎకరాలు ఇచ్చి, 5 ఎకరాలు ఇచ్చి, 3 ఎకరాలు ఇచ్చి రాజధాని కోసం పొలాలను త్యాగం చేసి గర్భాలు వస్తాయన్న మాటలు పడితే చాలా దుఃఖించాం. అంటే ఇదొక హననం. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి గత పరిపాలనలో. సరిదిద్దుకున్నారా, సరిదిద్దుకోలేదా? రమేష్ గారు, బాలకోటి గారు, లేకపోతే రావు సౌజన్య గారు, విజయ్ కిరణ్ గారు ఏంటంటే ఇలాంటివి బహిరంగంగా చర్చించుకునే దుస్థితిలో బతుకుతున్నామా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎందుకు ఈ పని చేస్తున్నాము, అసలు ఎందుకు ఈ ఉద్యోగాలు చేస్తున్నాము అని ఎన్ని వింటున్నామంటే, ఎందుకంటే సకలవన్నీ కూడా పాపాలన్నీ కూడా మా చుట్టే తిరుగుతుంటాయేమో. ఎందుకంటే ఈ ఉద్యోగం, జర్నలిస్ట్ ఉద్యోగం అన్నది చాలా గౌరవమైన ఉద్యోగం. కానీ ఇవన్నీ కూడా మా కళ్ళ ముందే ఉంటుంటాయి. మనకు నచ్చితే ఆ టీవీ చూడొచ్చు, లేకపోతే ఆ పేపర్ చూడొచ్చు, నచ్చకపోతే వదిలేయచ్చు, మనకెందుకులే ఏమన్నా ఉన్నదంటే. కానీ మాకు ఆ పరిస్థితి లేదు. ఇదో మాకు శాపమో మరి ఇది మాకు వరమో తెలియదు. ఎందుకంటే వినాలి, మేము అన్నీ కూడా వింటేనే మేము మాట్లాడగలం, వింటేనే కుర్చీలో కూర్చోగలం, వింటేనే దీనికి ఏమైనా మేము ప్రశ్నలు అడగగలం, వాళ్ళు ఏమైనా అడిగినా మేము సమాధానం చెప్పగలం, దీని గురించి మాట్లాడగలం. ఇంత దారుణం అండి. వాళ్ళు మహిళలు నిజంగా అమరావతి మహిళని ఎన్ని దారుణాలు, ఎంత దారుణంగా మాట్లాడారంటే బాలకోటి గారు చెప్పారు. సరే, ఎన్నోసార్లు మనం చర్చించుకున్నాము. గర్భాలు రావడం ఏంటంటే పాదయాత్రలకు వెళ్తుంటేని ఆ యథస్థానానికి ఎంత పవిత్రమైన స్థానం ఉందండి. ఆ యథస్థానం లేకపోతే మనిషి అన్నవాడు ఉన్నాడా? ఈ మనిషి జన్మ ఉందా ఆ స్థానం లేకపోతే? దాన్ని ఎంత వికృతంగా చూసి వేరే రకంగా ఆ శాడిజం, ఆ పైశాచిత్వం ఎంత దారుణమా, ఎంత నీచమా, అసలు ఎవరు చేసినా సరే ఎందుకు ఆ రోజు కట్టడి చేయలేకపోయారు? ఈరోజు ఈ పరిస్థితికి రమేష్ గారు ఖచ్చితంగా ఎంతో కొంత కారణాలు ఇవన్నీ కూడానండి. ఎవరేమనుకున్నా అది బాధ అనిపించినా, లేకపోతే ఈయనేదో ఎవరి గురించో మాట్లాడుతున్నారని మీరు ట్రోల్స్ చేసుకున్నా, ఏమనుకున్నా, ఇదైతే విషయం. ఆత్మవిమర్శ ఖచ్చితంగా ఒకసారైనా చేసుకోవాలి. ఆ విమర్శ చేసుకోకపోతే జీవితం ఎప్పుడూ ఇలా దుర్భరంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన తప్పు చేసామంటే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని, ఇదిగో ఈరోజు నేను తప్పు మాట్లాడాను, లేకపోతే ఈరోజు నేను ఒకరిని బాధ పెట్టాను, ఈరోజు నేను ఇబ్బంది పెట్టాను, సరే ఎందుకు ఇలా చేశాను అని మనలో మనం అనుకుంటే రేపు మళ్ళీ ఇంకోటి రాదు. ఈరోజు నేను భలే చేశాను, ఈరోజు నేను భలే టచ్ చేశాను, ఈరోజు నేను భలే వర్ణించాను అని చెప్పుకుంటే ఈ బతికినా ఒకటే, చచ్చినా ఒకటే వాస్తవంగా. సౌజన్య గారు చాలా మంచి మాట చెప్పారండి. నిజంగా అమరావతి రైతుల విషయంగా జరిగిన దానికి ఈరోజు వాళ్ళకి బాలకోటయ్య గారి ద్వారా కొన్ని విషయాలు చెప్పడం, దానితో మీరు చెప్పిన మాటలు ఏమైనా సరే ఇంకా మనం 1-10 సార్లు చెప్పుకున్నా కూడా ఇవన్నీ కూడా ఎన్నిటికీ ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుంది అంటే ఖచ్చితంగా వీళ్ళందరూ కరెక్ట్ గా పనిషబుల్ అయినప్పుడే, అంటే ఎదుటాళ్ళకి భయపడేటప్పుడే. మనం ఇలా పోస్టులు పెడితే మనకు కూడా ఇదే గతి పడుతుంది, ఇదే దుర్భర పరిస్థితిలో మనం ఉంటాము అని ఎదుటాళ్ళకి భయం కలిగినప్పుడే వారు తగ్గుతూ ఉంటారు. కాబట్టి ఈ మెయిన్ ఈ రోజు సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరికి ఫోబియాలా పట్టుకుంది. కాబట్టి దీన్ని చాలా స్వచ్ఛంగా వాడాలి, వివరణాత్మకంగా వాడాలి, ఇన్ఫర్మేషన్ కోసం వాడాలి. అలానే ఏదైతే యువత ఈ రోజు బీటెక్ లో అయ్యి బయటకు వస్తున్న యువత ఎవరైనా ఒక స్వచ్ఛమైన మనస్తత్వంతో ఉండాలి. అలాగే రాజకీయాల పట్ల అవగాహన ఉండాలి. ఆ అవగాహన కూడా అసలు పాలన ఎలా జరుగుతుంది, ప్రతిపక్షాలు ఎలా మాట్లాడుతున్నాయి, అధికార పక్షం ఎలా మాట్లాడుతుంది, దీంట్లో విధి విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకునేటట్టుగా ఉండాలండి సోషల్ మీడియా అనేది. అంతేగాని ఈ స్థాయిగా ఇంత దిగజారిపోయేదనంతో ఉంటే వాళ్ళు ఏం నేర్చుకుంటారు, పిల్లలకి ఏం నేర్పిస్తాము? సోషల్ మీడియా ఓపెన్ చేయండి, లేకపోతే ఎవరైనా పెద్ద వాళ్ళ అకౌంట్లు చూడండి అంటే దేనికి చెప్తామంటే వాళ్ళు ఏదైనా దాని మీద ఎడ్యుకేట్ అవుతారని చెప్పని మనం చెప్తాం జనరల్ గా. కానీ ఈ రోజు ఆ అకౌంట్లు చూస్తే అన్ని బూతులు, రోతలు ఇవే తప్ప ఇంకొకటి ఉండట్లా. కాబట్టి ఇప్పటికైనా సరే ఇంకా వేగవంతం అయింది కాబట్టి ఇంకా వేగవంతం చేసి మీరు చెప్పిన 15,000 మంది ఏదో పై తీరుకున్నారు అంటున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ట్రేస్ చేసి ఎవరిని కూడా వదలకూడదు. వాళ్ళు పెట్టిన పోస్టుల యొక్క తీవ్రత బట్టి వాళ్ళకి తీవ్ర స్థాయిలో, అంటే నేను ఇందాక చెప్పినట్టు ఉగ్రవాదులకి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో ఆ స్థాయి నుంచి మొదలు పెట్టి ఈ ఐటీ యాక్ట్ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు కదా, ఐటీ 65, ఆ యాక్ట్ వరకు కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి, ఆ కేసులు పెడతారని చెప్పని మేము భావిస్తున్నాము. కాబట్టి ఈ రోజు ఈ డిబేట్ ద్వారా అయినా సరే ప్రతి ఒక్క సోషల్ మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా గుణపాఠం అవ్వాలి. పోస్ట్ పెట్టే ముందు ఆలోచించుకోవాలి. మనకు అది ఎవరైనా సరే వైసీపీ వాళ్ళు వచ్చి, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వచ్చి, ఎవరైనా సరే, జనసేన వాళ్ళు ఎప్పుడు కూడా వాంటెడ్ గా పెట్టరు. ఎందుకంటే స్వతహాగా అభిమానం నుంచి వచ్చిన నాయకులు కాబట్టి చెప్తున్నా, వాళ్ళకి కౌంటర్ గా పెట్టాలని ఏమన్నా కొంచెం అటు ఇటుగా పెడతారు తప్పితే ఇంటెన్షనల్ గా అయితే పొరపాటున ఉండదు. ఇక ఇవన్నీ చూసైనా సరే మనం చేసే పనులు ప్రమోట్ చేసుకుందాం, మంచి పనులు ప్రమోట్ చేసుకుందాం తప్పితే ఇలాంటి పిచ్చి ఆలోచన చేసి పిచ్చి
ఈ చేస్తే మాత్రం ఖచ్చితంగా పనిషబుల్ అవుతామని చెప్పని నిరూపణ అయ్యే విధంగానే రేపు వాళ్ళకి పరిశిక్షలు అనేది ఉంటాయని చెప్పని మేము భావిస్తున్నామండి. ఖచ్చితంగానండి. యాజ్ ఏ జర్నలిస్ట్గా ఒక ఎడిటర్ స్థాయి వ్యక్తిగా మళ్ళీ ఇలాంటి అంశం మీద నేనైతే డిబేట్ పెట్టకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆ రోజు చాలా సంతోషం నిజంగా కోరుకుంటున్నాను సార్. అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలైనా సరే, అది నేనైనా సరే, ఇంకొకరైనా సరే, ఎవరైనా సరే, మహిళల పట్ల కానీ ఇంకా ఎవరి పట్ల కానీ ఇటువంటి వికృత చేష్టలు చేస్తే వారిని పార్టీ నుంచి ఇమ్మీడియట్ బాలకోటి గారు, వర్మ గారు, నేను మీ డిబేట్లో చాలా డిబేట్లు పాల్గొన్నాను, 5 ఏళ్ల నుంచి పాల్గొంటున్నాను. మీరు కూడా అమరావతికి మద్దతుగా మాట్లాడారు, రాష్ట్రంలో ప్రజా సమస్యలను పల్లవించారు, తప్పుని తప్పు అన్నారు, ఒప్పును ఒప్పు అన్నారు. లీడర్ సినిమాలో గొల్లపూడి మారుతిరావు మాట అంటాడు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యే జీతాలు పెంచి వేరే కాంపిటీషన్ సభంతా కూడా ఒకసారి ఆనందంగా చప్పట్లు కొడుతుంది. అలాగనే ఇంత చల్లగా డిబేట్ జరగటం డబల్ లైన్లో మీ పంచి డిబేట్లో ఇదే తొలిసారి అనుకుంటా. ఎప్పుడు మాటలో మంటలో చూసేవాడిని. చాలా ప్రశాంతంగా ఇవాళ డిబేట్ జరిగింది. నాకు కూడా గొల్లపూడి మారుతిరావు గారు కలిగిన ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మనం సమాజానికి మంచి చెప్పాలంటే కొంతమంది కనిపిస్తారు, కొంత మంచితనం ఉంటుంది. నాకు ఈ రోజు రమేష్ గారిలో కొంత కనిపించింది. అంటే సమాజానికి మంచి చేరాలి. మనం చెప్పే 4 మాటలు, మన శ్రమ, మనం కూర్చున్నది. ఎందుకంటే మన టీవీ చూస్తూ ఉంటుంటారు, వీళ్ళు